నేనైతే ఓ మనిషి తానుకొచ్చిన ఆ లెవెల్ అనుకున్నారు జీవన్ బజరంగ్ దళ్. నేను చిన్నప్పటి నుంచి ఆర్ఎస్ఎస్ స్వయం సేవక్. నమస్తే సదా వత్సలే మాతృభూమే. ఇప్పుడు మరి కార్పొరేటర్ గా పోతుర్రని ఇన్నా, మరి ఇక హిందుత్వం పట్టుకుంటారా ప్రజాసేవను పట్టుకుంటారా? ఇన్ని రోజులు చేసిన పనులు హిందుత్వం కోసం పనిచేసిన, ఇప్పుడు సేవ చేద్దామని చెప్పేసి వస్తున్నాం. ఏ పార్టీ నుంచి అన్న మీరు చేయబోతుంది? హిందుత్వం అనేది మొత్తం మత ప్రచారమే అని అన్నట్టు ఉంటది కదా. భారతీయ జనతా పార్టీలో మైనార్టీ సెల్ కూడా అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ, ఇట్లా వీళ్ళు పాకిస్తాన్, బంగ్లాదేశ్ వీళ్ళని ప్రేరేపిస్తారు. ఏది కబ్జా ప్లేస్ అక్క? ఇప్పుడు అక్కడ ఉన్నదంతా పెద్దమ్మ టెంపుల్. పెద్దమ్మ టెంపుల్ ఇప్పుడు కాదు కదా అక్క. జీవన్ అనే వ్యక్తి ప్రజల్లో ఉంటాడా, ఒకవేళ పార్టీలోకి వచ్చినాక మారిపోతాడా? ప్రజాసేవనే ఎంచుకున్నాం, ప్రజాసేవలనే ఉంటాం, నిమగ్నమై ఉంటాం. అదే ఒక తపస్సు. సరేగానన్న, ప్రజల్లో తిరగాలి, ప్రజల్లో ఉండాలి అంటారు. ప్రజలకు ఏమన్నా చేసిరా మీరు? ప్రజలకు కోవిడ్ సమయంలో నిత్యావసర సరుకులు అందించడం. సఫీల్ కూడా కట్టమైసమ్మ అమ్మవారి ముందు ఒక ముస్లిం వ్యక్తి వచ్చి అమ్మవారి ముందు మల విసర్జన, మూత్ర విసర్జన చేయడం జరిగింది. మరి దేశం ముఖ్యమా, ధర్మం ముఖ్యమా, ఏది పాటిస్తారు మీరు? దేశానికి, ధర్మానికి. ఇప్పుడున్నటువంటి ముస్లింలు, క్రిస్టియన్లకు కూడా వాళ్ళ పురాతన చరిత్ర తీసుకుంటే వాళ్ళు కూడా హిందువులై ఉంటారు. కొంతమంది భయానికి లొంగిపోయారు, కొంతమంది క్రిస్టియన్లు సేవ పేరు మీద వచ్చేసి సేవ చేస్తున్నామని చెప్పేసి మత మార్పిడి చేయడం జరిగింది. ఇప్పుడు రాజకీయ పరంగా చూసుకుంటే అన్న, అటు బీఆర్ఎస్, కాంగ్రెస్, ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఎట్లుందంటారు? ధర్మం పట్టుకోవడం మంచిదే, గొప్ప విషయమే, కానీ హిందుత్వ ప్రచారం అనేది రాజ్యాంగానికి మొత్తం వ్యతిరేకం. సెక్యులర్ అనే పదం కాంగ్రెస్ సృష్టించి రాసింది. ధర్మాన్ని పాటిస్తాం, ధర్మాన్ని ముందుకు తీసుకెళ్తాం, రామరాజ్యం తీసుకొస్తాం, అఖండ భారత సంకల్పం ముందుకు తీసుకెళ్తాం. అందరికైతే స్వాగతం, శనార్థి. వెల్కమ్ టు ఆర్ తెలుగు ఛానల్. ఈ మంగం వచ్చిందంటే మంచి మంచి ముచ్చట్లయితే పట్టుకొస్తాను, అందరికి ఏరికెనాయే. నేనైతే ఓ మనిషి తానుకొచ్చిన ఆ లెవెల్ అనుకున్నారు జీవన్ బజరంగ్ దళ్. మరి ఆయనకి ఆ పేరు ఎందుకు వచ్చింది, ఏం కథ, ఆయన అసలు పేరేంది అరుచుకునే ప్రయత్నం చేద్దాము. నమస్తే అన్న. నమస్తే మంగక్క. మంచిగా ఉన్నారా అన్న? బాగున్నాం అక్క. అబ్బా మంగక్క, నీ ఇంత నోరారా పిలిచిండో నిజంగా. ఎట్లున్నారన్న? మంచిగా నమ్మక. పండుగ రోజు మీరు రావడం సంతోషం. ఇవాళ భోగి పండుగ కాబట్టి అందరికి భోగి శుభాకాంక్షలు. అట్లాగే మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఆర్టీవీ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు, సబ్స్క్రైబర్లకు, అట్లాగే రాఘవేంద్ర గారికి అందరు కూడా భోగి పండుగ శుభాకాంక్షలు. సార్ కూడా శుభాకాంక్షలు చెప్పిండు. థ్యాంక్ యూ అన్న, మీకు కూడా శుభాకాంక్షలు. మంచి దినం కలిసిన మంచి మంచి ముచ్చట్లు అయితే పెట్టాలి, మా వాళ్ళకి మంచి మంచి మాటలు చెప్పాలి. చెప్దామక్క, మనం ఉన్నదే మంచి మాటలు చెప్పాలి. మరి ఏముంది, అసలు బజరంగ్ దళ్ ఆ పేరు ఎందుకు వచ్చింది అన్న? బజరంగ్ దళ్ అనేది ఒక ఆర్గనైజేషన్, విశ్వ హిందూ పరిషత్ లో ఒక అంతర్భాగం, యువ విభాగం. బజరంగ్ దళ్ అనేది విశ్వ హిందూ పరిషత్ లో గత 20 సంవత్సరాలుగా పనిచేస్తూ బజరంగ్ దళ్ అనే ఒక వింగ్, యువ విభాగంలో మనం పనిచేయడం జరిగింది. ఈ బజరంగ్ దళ్ అనేది గుడులు, మఠ మందిరాలు, మన హిందూ సాంస్కృతిక సాంప్రదాయాలు కాపాడేటువంటి పనిలో నిమగ్నమై ఉంటాం. కాబట్టి ఆర్గనైజేషన్ లో పనిచేస్తున్న బజరంగ్ దళ్ కాబట్టి బజరంగ్ దళ్ జీవన్ అని అట్లా అందరికి నోట్ అయిపోయింది. అంటే ఎన్ని దినాల నుంచి అలా చెప్తారు? నేను చిన్నప్పటి నుంచి ఆర్ఎస్ఎస్ స్వయం సేవక్. బాల్యం నుంచి షాగా పోతుండే. షాగా పోయిన తర్వాత ఇంటర్ ఆ టైంలో బజరంగ్ దళ్ వచ్చిన తర్వాత అట్లా గుళ్ళను కాపాడే ప్రయత్నం చేసినాం, గోవులను కాపాడే ప్రయత్నం చేసినాం. అట్లాగే మఠ మందిరాలు. మన బజరంగ్ దళ్ లో మెయిన్ ముఖ్య ఉద్దేశాలు 3 ఉంటాయి అక్క. సేవ, సురక్ష, సంస్కారం. ఈ సేవ అనేది వివిధ పద్ధతుల ద్వారా సేవ చేయడం జరుగుతుంది. అన్నదానాలే కానివ్వండి, చదువుదానమే కానివ్వండి, ఏదైనా కూడా సేవ అందరం చేయడం జరుగుతుంది. సంస్కారం మన ఇంట్లో చెప్తుంటారు, కానీ సురక్ష చేసే వాళ్ళు లేరు. మన హిందువులకు ఏదైనా ఆపద వస్తే సురక్ష చేయడానికి, సురక్షించడానికి ఎవరు లేరు. కాబట్టి బజరంగ్ దళ్ పనిచేస్తుంది. దాంట్లో 2 దశాబ్దాలుగా పనిచేసిన కాబట్టి ఆ పేరుతో నన్ను అందరు గుర్తిస్తారు. అంటే మొత్తం హిందుత్వం హిందువులే కనబడతారా మీకు?
దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ హిందువులే, ఉమ్, ఏ మతమైనా సరే ఇబ్బంది వస్తే అందరికీ ఆదుకుంటాం, ఉమ్, న్యాయం చేస్తాం. ఉమ్. ఇప్పుడు మరి కార్పొరేటర్ గా పోతుర్రని ఇన్నా, మరి ఇక హిందుత్వంని పట్టుకుంటారా, ప్రజాసేవను పట్టుకుంటారా, ఏతో ఓదొక్కుతారు? ప్రజాసేవ, ప్రజలు ఇప్పుడు నరేంద్ర మోడీ గారు సబ్కా సాత్ సబ్కా వికాస్ అని చెప్పి చెప్తున్నారు. ఉమ్, నరేంద్ర మోడీ గారు రోడ్లు వేసారు, ఓన్లీ హిందూ గుళ్ళకి వేసారా? ఉమ్, అంత దారి, ఉమ్, దాంట్లో అన్ని ఉంటాయి. ఉమ్, వివిధ మతాలు, వివిధ దేశ ప్రజలు వచ్చి ఇక్కడ ఉంటున్నారు. ఉమ్, వాళ్ళందరికీ సబ్కా సాత్ సబ్కా వికాస్ ఉమ్, అనే ప్రయత్నం మనం పోతున్నాం ఉమ్. అంతే. అంటే మొత్తంలో ప్రజాసేవకైతే అంకితం అవుతుంది అని అంటారా? ప్రజాసేవకి అంకితం చేద్దాం. ఇన్ని రోజులు చేసిన ఆ, పనులు హిందుత్వం కోసం పనిచేసినాం, ఇప్పుడు సేవ చేద్దామని చెప్పేసి వస్తున్నాం. అంటే ఇప్పుడు ఏ పార్టీ నుంచి అన్న మీరు చేయబోతుంది? ఇప్పుడు పార్టీ అంటే సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారితో సాధ్యమవుతుంది. ఉమ్, వేరే వేరే పార్టీలకు వేరే వేరే ఉద్దేశాలు ఉంటాయి, ఉమ్, అన్ని వారసత్వ పార్టీలు ఉన్నాయి. ఉమ్, ఇప్పుడు బీఆర్ఎస్ఏ తీసుకోండి, కాంగ్రెసే తీసుకోండి, ఎంతసేపు వాళ్ళే రాహుల్, సోనియా, ఇందిరా, రాజీవ్ ఇట్లనే వాళ్ళే ఉంటారు. ఉమ్, అదే భారతీయ జనతా పార్టీలో సేవ చేసిన వాళ్ళకి ఉంటుంది, ఉమ్, పార్టీ గురించి బలోపేతం చేసిన వాళ్ళకి ఉంటుంది, దేశం గురించి పోరాడిన వాళ్ళకి ఉంటుంది, గుడుల గురించి కాపాడిన వాళ్ళకి ఉంటుంది. కాబట్టి ఈ పార్టీ సమతుల్యంగా ఉంటుంది, కాబట్టి ఈ పార్టీలో చేరడం జరిగింది. ఉమ్. ఒకవేళ క్రిస్టియన్ మత పోళ్ళు ఉంటారు, ముస్లిం మత పోళ్ళు ఉంటారు, వాళ్ళ గుడిలు వాళ్ళ కొడుతురు చేస్తురు, వాళ్ళకి అన్యాయం జరుగుతుంది అంటే మీరు పోతారా? కంపల్సరీగా పోతాం, ఉమ్, దాంట్లో ఇబ్బంది ఏం లేదు, ఉమ్. అంటే వెళ్తాం. కొంతమందిగా నవ్వుకుంటారు, ఎక్కిరించుకుంటారు అన్నట్టుగా హిందుత్వం అనేది మొత్తం మత న్యాయంగా- ప్రచారమే అని అన్నట్టు ఉంటది కదా. న్యాయంగా ఏది ఉన్నా కూడా చేస్తాం. ఉమ్, న్యాయంగా కాకుండా అన్యాయంగా ఆక్రమిస్తాం, ఏడబడితే ఆడ ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి, ఆడ చర్చలు కడతాం, ఆడ మసీదు కడతాం అంటే ఊరుకునేది లేదు. ఉమ్. అంటే ప్రభుత్వ స్థలాలలో ప్రభుత్వ స్థలాలు, పార్కులు, ఎమ్యూనిటీస్ జాగాలు ఏవైతే ఉంటాయో ఇవన్నిటిని పరిరక్షించి కాపాడుకొని పిల్లలకు పార్కులు ఉంటాయి, ఆ పార్కులు కబ్జా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అటువంటివి ఎన్నో అడ్డుకున్నాం. అట్లాంటివి చేస్తే మేము సహించం, సాగరించం. న్యాయంగా ఉంటే ఎవరి మతం ఎవరి విశ్వాసం వాళ్ళది. ఎప్పుడైతే మన హిందూ ధర్మాన్ని కించపరిచేంత వరకు వాళ్ళ విశ్వాసాలను మనం నమ్ముతాం, మన విశ్వాసాలను నమ్మాల్సిన అవసరం. అంటే అక్కడ వరకు మర్యాద, ఒకరి విలువల్ని ఒకరు గౌరవించుకోవాలి, గౌరవించుకుంటే మంచిది. అట్లాంటి భావం మీ బీజేపీ తత్వంలో ఉంటదా ఉండదా అని ప్రజలైతే ప్రశ్నిస్తారు. భారతీయ జనతా పార్టీలో మైనార్టీ సెల్ కూడా ఉంది, మైనార్టీ సెల్ ఉంది, మైనార్టీ నాయకులు ఉన్నారు. ఎవరైతే మూలాలు తెలుసుకుంటారో, ఎక్కడి నుంచి వచ్చినాము, మన సాంప్రదాయం ఏంటి, మన దేశం ఏంది, దేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏందని ఆలోచించదగిన వాళ్ళైతే వాళ్ళు భారతీయ జనతా పార్టీ కంపల్సరీ స్వాగతిస్తారు. కొంతమంది నాయకులు ఉంటారు, అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ, ఇట్లా వీళ్ళు పాకిస్తాన్, బంగ్లాదేశ్ వీళ్ళని ప్రేరేపిస్తారు. ఇక్కడ జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ ఏదైతుందో, ఇక్కడ చేస్తున్నటువంటి కృషి ఏదైతుందో దీనికి వ్యతిరేకించాలని చెప్పేసి కులాల మధ్యలో, మతాల మధ్యలో చిచ్చులు పెట్టే ప్రయత్నాలు చేస్తారు తప్పితే సామాన్య ప్రజలకు, సామాన్య మైనార్టీలకు, క్రిస్టియన్లకు అందరికీ మోదీ గారు చేస్తున్నటువంటి పనులు నచ్చుతున్నాయి, అందరూ స్వాగతిస్తున్నారు. ఇక మొన్నటికి మొన్న అయితే మొత్తం రెబల్ అయిపోయారు మీరు. ఎప్పుడు పెద్దమ్మ టెంపుల్ దగ్గర జరిగినప్పుడు ఆ ధర్నా ఏంది, అసలు ఆ కథ ఏంది, అసలు ఏమన్నా సాల్వాట్ అయిందా అది? ఇప్పుడు ఇంతకుముందు మీరు అడిగారు కదమ్మా, వేరే పార్టీలకు ఎందుకు బీజేపీ ఎందుకు నచ్చిందని చెప్పేసి. మనం చూసినాం మంగక్క, నవీన్ యాదవ్ గారు జూబ్లీస్ లో గెలిచిన తర్వాత మూడు కబ్రస్థాన్, 3 శ్మశాన వాటికలు 3 ఎకరాలు ఇచ్చారు. షేక్పేటలో ఒకటి, బోరబండలో ఒకటి, ఎర్రగడ్డలో ఒకటి. అవన్నీ ప్రభుత్వ స్థలాలు, అవన్నీ ఎమ్యూనిటీస్ కి సంబంధించినటువంటి స్థలాలు. బంజారాయిల్స్ పెద్దమ్మ గుడికి 100 గజాల్లో ఎప్పటి నుంచో గత 40-50 సంవత్సరాల నుంచి అక్కడ పూజలు అందుకుంటున్నారు పెద్దమ్మ తల్లి బంజారాయిల్స్. ఆ అమ్మవారి గుడిని కట్టుకుంటే, ఆ అమ్మవారి 100 గజాలు ఉన్నటువంటి గుడి, దాన్ని తొలగించడం జరిగింది. దాని గురించి దెబ్బలు తిన్నాం, ఎన్నో ఉద్యమాలు చేసినాం. ఈ కాంగ్రెస్ పార్టీకి ఇంత పట్టింపు లేకుండా అయింది. 100 గజాల స్థలం ఇవ్వలేని వాళ్ళు 3 ఎకరాలు ఇచ్చారు, 3 ఎకరాల స్థలం ఇచ్చారు కబ్రస్థాన్లకు. అది ఎమ్యూనిటీస్ ల్యాండ్. అక్కడ ఎటువంటి వక్ఫ్ బోర్డు కాదు, ఏం లేదు, అయినా కూడా వాళ్ళకి కేటాయించింది ప్రభుత్వం. కాబట్టి ఇటువంటి వాటికి మనం వ్యతిరేకిస్తాం. ఏది కబ్జా ప్లేస్ అక్క? ఇప్పుడు అక్కడ ఉన్నది అంత పెద్దమ్మ టెంపుల్. పెద్దమ్మ టెంపుల్ ఇప్పటిది కాదు కదా అక్క, ఇప్పటిది కాదు కదా. గత 5 దశాబ్దాలు 50 సంవత్సరాల నుంచి పూజలు అందుకుంటుంది. అక్కడ ఉన్నటువంటి శివసత్తులు ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి వంశపారపర్యంగా వస్తున్నటువంటి యాదవ కులస్తులు ఉన్నారు, వాళ్ళందరూ కలిసి పూజలు చేసుకునే వాళ్ళు. జీవన్ అనే వ్యక్తి ప్రజల్లో ఉంటాడా, ఒకవేళ పార్టీలోకి వచ్చినాక మారిపోతాడా? పార్టీలకు వచ్చినా పార్టీలో లేకపోయినా మన మూలాలు హిందుత్వం.
ఉమ్, హిందుత్వం గురించే పనిచేస్తాం. ఉమ్, హిందుత్వాన్ని ఎవరైతే స్వాగతిస్తారో వాళ్ళకి అనుకూలంగా అందరికి పనిచేస్తాం. ఉమ్, అంతే తప్ప మమ్మల్ని తిడతాం, మిమ్మల్ని తిడుతూనే ఉంటాం, మీరు మైనార్టీ అపీజ్మెంట్ చేసుకుంటూ పోతే మేము ఒప్పుకునేది లేదు. ఉమ్. అంటే హిందుత్వాలకి అన్యాయం జరగకుండా చూసుకుంటాడు జీవన్ అన్నట్టు. హిందుత్వానికి అన్యాయం జరగకుండా చూసేదే మా సురక్ష పని. అదే మాట మీద ఉంటాం, అదే పని చేస్తాం. సరే అన్న, అసలు రాజకీయ పరంగా ఎదగాలనుకుంటారు, అసలు ప్రజల్లో మీరు ఏ సమస్యలు తెలుసుకున్నారు, ఎట్లా తిరుగుతుర్రు? ఇప్పటి వరకు కూడా పార్టీ జాయినింగ్ అయినాం. కొత్త కొత్త ఆ, కార్యకర్తలు వస్తున్నారు జాయిన్ కావడానికి, పార్టీలో ఆసక్తి కలిగి ఉమ్, పార్టీలో మనం కూడా జాయిన్ అవ్వడం జరిగింది. మనం జాయిన్ అయిన తర్వాత అందరూ కూడా అనుకూలంగా ఉన్నటువంటి లీడర్లు కూడా మనకు సపోర్ట్ చేస్తున్నారు. అట్లాగే ప్రజల్లో నుంచి కూడా కొత్త నాయకులు ఇంకా వస్తున్నారు. ఉమ్, ఇంకా మన నాయకత్వం అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయనికే కొత్త కొత్త ఎటువంటి పార్టీలకు సంబంధం లేని వ్యక్తులు వస్తున్నారు, సమాజ సేవ చేయడానికి వస్తున్నారు, అసోసియేషన్ వాళ్ళు వస్తున్నారు, వెల్ఫేర్ సొసైటీ వాళ్ళు వస్తున్నారు, యూత్లు అందరూ వస్తున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో తెలంగాణ మీకు టికెట్ అంటే మీకు ఎన్నుకునే అవకాశం ఉందంటారా పార్టీలో? పార్టీ ఇష్టం, పార్టీ ఏది డిసైడ్ చేస్తే అది వినాల్సిందే. ఒకవేళ భారతీయ జనతా పార్టీ ఇయ్యకపోతే- సిద్ధాంతం ఇవ్వకపోతే ఇయ్యదు, దాంట్లో ఏం లేదు. ఏమన్నా బాధపడతారా? ఏం బాధపడదు, ప్రజాసేవ బాధపడేది లేదు. ప్రజాసేవనే ఎంచుకున్నాం, ప్రజాసేవలనే ఉంటాం, నిమగ్నమై ఉంటాం. అదే ఒక తపస్సు. పార్టీ డిసైడ్ చేస్తుంది ఎక్కడ ఎవరిని ప్లేస్మెంట్ చేయాలో, మేము అక్కడ ఉంటాం. అసలు బీజేపీ అంటేనే మొత్తము మత ప్రచారం చేస్తుంది, అసలు ప్రజల్లో కలవదు, ఇదే ఎక్కువ పాట పాడుతున్నది. అట్లాంటి వాళ్ళకు ఏం చెప్తారు ప్రజలకి? ప్రజలు గమనిస్తున్నారు కదక్క, ఉమ్, మంగకయ్యాలు చూసిర్రు, దేశం మొత్తం బీజేపీ మయమవుతుంది. ఏదో ఆడోడు మోపైతాడు, అంతే, గంతకు మించి ఏం లేదు. సరేగానన్న, ప్రజల్లో తిరగాలి, ప్రజల్లో ఉండాలి అంటారు. మరి ప్రజలకు ఏమన్నా చేసిరా మీరు? ప్రజలకు కోవిడ్ సమయంలో నిత్యావసర సరుకులు అందించినాము. ఉమ్, అప్పుడు గుళ్ళు, బళ్ళు ఏవి కూడా ఓపెన్ లేవు, ఉమ్, ఎవరికి ఉపాధి లేదు. కాబట్టి వాళ్ళందరికీ ఏం అవసరం? అప్పుడు రేషన్ అవసరం. ఉమ్, కాబట్టి మా యొక్క వివేకానంద సేవా సమితి తరఫు నుంచి, శివాజీ సేవా సమితి తరఫు నుంచి పెద్దలు కొంతమంది దాతలు ముందుకు వచ్చారు. మేమందరం కూడా కలిసి వాళ్ళందరికీ కూడా నిత్యావసర వస్తువులు బయట తిరిగిరా కరోనా బయట టైంలో? తిరిగాం. కోవిడ్ టైంలో మేము పాస్ ఇచ్చారు గవర్నమెంట్ నుంచి, గవర్నమెంట్ పాస్ ఇచ్చేసి గవర్నమెంట్ దగ్గర నుంచి పాస్ తీసుకొని అప్పుడు కమిషనర్ గారు స్టీఫెన్ రవీంద్ర గారు ఉండే, ఉమ్, ఆయన దగ్గర నుంచి పాస్ తీసుకొని మేము సేవా కార్యక్రమాలు చేసుకోవాలి కాబట్టి మీరు తక్షణమే పాస్ ఇప్పించండి అని చెప్పేస్తే వారు కూడా సేవ చేస్తా అంటే అప్పుడు తలసేమియా బ్లడ్ డొనేషన్ చేసినాం, ఉమ్, వాళ్ళకు కూడా సహకరించినాం, పోలీస్ వ్యవస్థ కూడా సహకరించింది. అప్పుడు సరుకులు, నిత్యావసర వస్తువులు మొత్తం మీ ఇవన్నీ సొంతంగా చేయాలి. పెట్టుకురా? పైసలు ఎడికించి వచ్చినాయి మీకు? ఇక మన వాళ్ళు ఉంటారు కదా అక్క, ఉమ్, మంచి ఆలోచన ఉన్న వాళ్ళు, మన సేవా కార్యక్రమాలు చూసిన వాళ్ళు, ఇక వాళ్ళందరూ తలా ముందుకు ఇంటికి వచ్చారు. వేసుకొని, వాళ్ళందరూ ముందుకు వచ్చారు. నేను పప్పిస్తా, నేను ఉప్పిస్తా, ఉమ్, నేను శానిటైజేషన్ కి ఉమ్, సంబంధించినటువంటి మిషన్లు ఇప్పిస్తా అని ఉమ్, అందరు మన సేవా కార్యక్రమాలు చేసి అందరు ముందుకు రావడం జరిగింది. అట్లా ఆ కోవిడ్ సమయంలో మనం అన్ని సేవా కార్యక్రమాలు ఉమ్. చేసినప్పుడు మొన్న కూడా కట్టమైసమ్మ కాడ ఏదో గడిబిడి జరిగింది. అదే అక్క, ఈ సఫిల్ కూడా కట్టమైసమ్మ అమ్మవారి ముందు ఉమ్, ఒక ముస్లిం వ్యక్తి వచ్చి అమ్మవారి ముందు మల విసర్జన, మూత్ర విసర్జన చేయడం జరిగింది. ఆ, అపవిత్రం చేయాలని. వాడెవడో నాకు తెలిసి ఇక్కడ ముస్లిం కాకపోవచ్చు, ఉమ్, ఇక్కడ ఉన్న ముస్లింలు అందరూ కలిసిమెలిసి ఉన్నారు. వాడెవడో బంగ్లాదేశ్ నుంచో, పాకిస్తాన్ నుంచో, ఆఫ్ఘనిస్తాన్ వచ్చినాడు. అక్కడ నుంచి వచ్చి ఇక్కడ ఇవన్నీ అంటే ఎట్లా చేసే react ప్రయత్నాలు అయ్యారు? మీరు చేస్తున్నారు. ఏం చేసిర్రు అప్పుడు? దాని గురించి మన విశ్వ హిందూ పరిషత్ నుంచి పెద్దలందరూ పోయినారు, మేము కూడా వెళ్ళినాము. వెళ్ళేసి అక్కడ డీసీపీ గారు హామీ ఇవ్వడం జరిగింది. వాడిని రిమైండ్ చేయించినాము. రిమైండ్ చేయించేసి దాని వెనుక ఏం జరిగింది, ఇట్లనే కట్టమైసమ్మ ఆలయము, పెద్దమ్మ గుడి, అక్కడ సూరారంలో ఒక టెంపుల్, ఇట్లా వరుసగా ఇన్సిడెంట్లు 4-5 ఇన్సిడెంట్లు అవుతున్నాయి. ఈ ఇన్సిడెంట్లు ఎందుకు అవుతున్నాయి అని చెప్పేసి దీని వెనుక ఎన్ఐఏని పెట్టేసి దీన్ని ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పేసి మేము డీసీపీ గారిని కోరడం జరిగింది. దాని విషయంలో డీజీపీ గారికి కూడా మా పెద్దలు లెటర్లు ఇచ్చారు. ఈ పని చేయడం జరిగింది. అసలు మీరు మొత్తం హిందుత్వం అంటున్నారు, మరి రాజకీయాలకు రాబోతున్నారు. మరి దేశం ముఖ్యమా, ధర్మం ముఖ్యమా? ఏది పాటిస్తారు మీరు? దేశానికి ధర్మానికి వ్యత్యాసం లేదని నేను అంట. ఇప్పుడు మన దేశాన్ని ఏమని పిలుస్తున్నాం? భారతదేశం. ఇప్పుడు ఇండియా అంటారు, ఇంతకుముందు భారతదేశం. ఉమ్, ఇది హిందుస్థాన్, హిందువులు ఉండేటువంటి స్థలం. ఉమ్, కాబట్టి దేశానికి ధర్మానికి రెండు ఒకటే. ఉమ్, దేవుళ్ళు పుట్టింది, దేవుళ్ళు నడిచింది ఈ నేలనే. కాబట్టి దేశంలో ధర్మంలో వ్యత్యాసం లేదని నేను.
నేను చెప్తా. అంటే చరిత్ర చూసుకుంటే క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అంటారు. ఎన్నో వాస్తవాలు ప్రతి మతంలో కూడా అన్ని వాస్తవాలు తీస్తున్నారు. క్రిస్టియన్లకు కానీ, ముస్లింలో కానీ, హిందుత్వంలో కానీ. అంటే ఎవరికి వారు ఇల్వలతో బ్రతుకుతున్నారు. కానీ ఏడొస్తుంది ప్రాబ్లం అంటారు. నిజాన్ని నిజం అని ఒప్పుకోకపోవడంలో ప్రాబ్లం వస్తుంది. ఉమ్, ఇప్పుడు క్రిస్టియానిటీ వచ్చి 2000 సంవత్సరాలు, ఉమ్, ఖురాన్ వచ్చి 1400 సంవత్సరాలు. అదే ధర్మం వచ్చేసి ఎవరు చెప్పలేనటువంటి ప్రాచీనమైనది. ఉమ్, కాబట్టి నిజాన్ని నిజం అని ఒప్పుకోవట్లేదు, కాబట్టి ఇక్కడ ప్రాబ్లం వస్తుంది. ఉమ్, కొంతమంది ముస్లింలు ఉన్నారు, కొంతమంది క్రిస్టియన్లు ఉన్నారు. వాళ్ళు ఏమంటారంటే వాళ్ళకి బలవంతంగా మత మార్పిడి చేశారు. అంటే వాళ్ళే నిజాం పరిపాలించినప్పుడు స్వయంగా పోతారు కదా వాళ్ళే. స్వయంగా పోవడం కాదు. ఇప్పుడు క్రిస్టియన్ చాలా మంది కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఉన్నారు. వాళ్ళని అడుగుతా, ఏమన్నా నువ్వు ఇంగ్లాండ్ నుంచి వచ్చినావా, ఏ నుంచి వచ్చినావు, ఉమ్, మీ 4 fathers ఏమన్నా ఇంగ్లాండ్? లేదన్నా, మా తాతలు మతం మారారు, మా నాన్నలు మతం మారారు. ఈ విధంగా వస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు నిజాం పరిపాలించినడు, గజ్వి, అక్బర్ వీళ్ళందరూ పరిపాలించినప్పుడు అన్యాయంగా మత మార్పిడి చేయడం జరిగింది. ఇప్పుడున్నటువంటి ముస్లింలు, క్రిస్టియన్లకు కూడా వాళ్ళ పురాతన చరిత్ర తీసుకుంటే వాళ్ళు కూడా హిందువులై ఉంటారు. కొంతమంది భయానికి లొంగిపోయారు, కొంతమంది క్రిస్టియన్లు సేవ పేరు మీద వచ్చేసి సేవ చేస్తున్నామని చెప్పేసి మత మార్పిడి చేయడం జరిగింది. ఉమ్. అట్లా మారిపోయినటువంటి వాళ్ళే హిందువులు ఇక్కడ భారతదేశంలో ఉన్నారు తప్పితే ఒరిజినల్ గా క్రిస్టియానిటీ నుంచి వచ్చిన వాళ్ళైతే ఇప్పుడు వాళ్ళకు క్రైస్తవులు కూడా ఏమంటారు, నిజమైన దేవుడు యేసుక్రీస్తు అని మేము చరిత్ర తెలుసుకున్నాం అని మాట్లాడతారు కదా. ఇప్పుడు ఇప్పుడు స్వయం ఇప్పుడు వాళ్ళు అంగీకరించుకొని వెళ్తారు కదా. ఇప్పుడు మీ హిందుత్వంలోకి ఒక క్రిస్టియన్ వ్యక్తి వస్తుండంటే మీరు స్వీకరిస్తారా, స్వీకరియ్యారా? మూలాలు తెలుసుకుని వస్తున్నా అని చెప్తే ఇప్పుడు మూలాలు వాళ్ళట్నే తెలుసుకుని అనుకుంటారు వస్తానంటే కదా, వాళ్ళట్నే వాళ్ళ అనుకుంటారు. దాంట్లో ఏం లేదమ్మా చరిత్ర. ఇప్పుడు 2000 సంవత్సరాలే యేసు పుట్టి ఆయన ఎక్కడి నుంచి వచ్చింది అన్నది అంత, ఇది ధర్మం, ఉమ్, హిందూ ధర్మం. ఇది దీంట్లో నుంచే పాయలుగా విడిపోయి వీళ్ళంతా మతంగా మార్చుకున్నారు తప్పితే దీనికి ఏం ప్రాచీన చరిత్ర లేదు, ఉమ్, వేల లక్షల చరిత్ర లేదు. ఉమ్, మన చరిత్ర చూసుకున్నట్టయితే వేల లక్షల చరిత్ర సంవత్సరాల కింద కార్బన్ టెస్టులు చేస్తున్నటువంటి శిలాలు చూస్తున్నాం. అటువంటి రుజువులు ఏవి కూడా వేరే మతాలకు లేవు. భారతదేశంలో కేవలం హిందూ ధర్మానికే చరిత్ర ఉంది. ఇప్పుడు మొత్తం ధర్మాన్ని పాటిస్తారంటారు. ధర్మాన్ని పాటిస్తాం, ఉమ్, ధర్మాన్ని ముందుకు తీసుకెళ్తాం, రామరాజ్యం తీసుకొస్తాం, అఖండ భారత సంకల్పం ముందుకు తీసుకెళ్తాం. ఉమ్. ఇప్పుడు రాజకీయ పరంగా చూసుకుంటే అన్న, అటు బీఆర్ఎస్, కాంగ్రెస్, ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఎట్లుందంటారు? బీఆర్ఎస్ పార్టీ అయితే ఫ్యామిలీ లొల్లిలు అయిపోతున్నాయి. ఉమ్, ఇంట్లో లొల్లి, ఇంట్లో రచ్చ, దాన్ని ఏం చేయలేం. వాళ్ళు అది పీక్కోలేకనే చేస్తున్నారు. అదే కాంగ్రెస్ ప్రభుత్వం గురించి ఆలోచిస్తే ఆరు గ్యారెంటీలే ఆయన ఫుల్ఫిల్ చేయలేదు రేవంత్ రెడ్డి గారు. ఇంకా ముందు ముందు ఏం చేయబోతారు? ఇంకా ఆల్రెడీ రియల్ ఎస్టేట్ డౌన్ఫాల్ అయిపోయింది. ఉమ్, హైదరాబాద్ సెకండ్ లార్జెస్ట్ సిటీ అనుకుంటాం ఇండియాలో. అది ఇప్పుడు కరెక్ట్ వ్యవస్థ లేకుండా బీజేపీ ఏం చేసిందన్న? ఇప్పుడు ప్రధానమంత్రి కౌశల్య యోజన కింద హైవేలు నిర్మిస్తున్నారు, గ్రామ సడక్ యోజన కింద గ్రామాల్లో రోడ్లు, సర్పంచ్లకు డైరెక్ట్ గా ఫండ్స్ ఇస్తున్నారు, ఉమ్. ఎటువంటి ప్రమేయం లేకుండా, ప్రభుత్వం ప్రమేయం మొన్న లేకుండా. ఎన్నికల్లో మొత్తం పోయింది, దాని మీద ఏం చెప్తారు మీరు? ఎన్నికలలో పోయిందని మీరు అనుకుంటున్నారు. ఉమ్, ఎన్నికలలో పోలేదు. సర్పంచ్ ఎలక్షన్లలో గత టర్మ్ లో 5 సంవత్సరాల ముందు, 6 సంవత్సరాల ముందు ఏదైతే బీజేపీ సర్పంచ్లు ఎన్నుకున్నారో దాదాపు 100-120 పైచిలకు లేరు. ఉమ్, ఇప్పుడు 600 పైచిలకు సర్పంచ్ లేరు. అంటే పెరుగుతుంది అనుకుంటారా, తగ్గుతుంది అనుకుంటారా? ఉమ్, అదే పోయినసారి బీఆర్ఎస్ కి మెజారిటీ, అత్యధిక మెజారిటీ బీఆర్ఎస్ కి వచ్చింది. కాంగ్రెస్ అప్పుడు లేదు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది, బీఆర్ఎస్ తక్కువ అయిపోయింది. కానీ బీజేపీ గ్రాఫ్ చూసుకుంటే పెరుగుతుంది. ఓటర్లు సిద్ధంగా ఉన్నారు ఓటు వేయడానికి. మంచిగా ఆలోచించేటువంటి యువ నాయకులు అవసరం కాబట్టి నరేంద్ర మోడీ గారు పిలుస్తున్నారు. కాబట్టి యావత్ తెలంగాణ యువతకు ఒకటే పిలుపునిస్తా ఉన్నాం. మీరందరూ కూడా భారతీయ జనతా పార్టీలో చేరి పార్టీని బలోపేతం చేసి దేశాన్ని ముందుకు తీసుకెళ్లవలసిందిగా కోరుతా ఉన్నా. ఓకే అన్న, ఇప్పుడు రాజకీయ పరంగా వెళ్తారు, యువత ఎట్లా సపోర్ట్ చేస్తుంది? యువతకి ఏం చెప్పాలనుకుంటారు మీరు? ఈరోజు యువత ఇంతకుముందు జరిగినటువంటి ఎలక్షన్లు వేరు, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎలక్షన్లు వేరు. అత్యధిక యువత ఉన్నటువంటి దేశం భారతదేశం. ఉమ్, ఇప్పుడు చైనా చూసుకున్న అంతర్వృద్ధులు, ఉమ్, మనకు పోటీగా ఉన్నటువంటి దేశాలన్నీ కూడా అక్కడ యువత సంపదన లేదు, ఉమ్, యువత ఎక్కువ లేదు. ఉన్నవాళ్ళు అప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ లో ఒకరిని కనాలి, ఇద్దరిని కనాలని చెప్పేసి వాళ్ళు ఉన్నటువంటి
సంతతి ఏదైతే ఉంటుందో అది తగ్గుముఖాన్ని పట్టింది. యువత ఎక్కువ లేరు, ఓల్డ్ ఏజ్ వాళ్ళు పెరిగిపోయారు. ఇప్పుడు భారతదేశంలో యువత ఎక్కువ ఉన్నారు. కాబట్టి 60% ఉన్నటువంటి యువత భారతదేశంలో ఉన్నారు, మిగతా దేశాలలో లేరు. కాబట్టి యువతనే ముందుకొచ్చి మన దేశాన్ని బలోపేతం చేయాలి, బలోపేతం చేసి భారతదేశాన్ని ముందు నడిపించాలి. ఖచ్చితంగా రాజకీయ పరంగా మీరు మంచిగా ముందుకెళ్ళాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. యువతని మీ వెనుక నడిపించుకొని ముందుకెళ్ళాలా, రాజకీయ పరంగా ముందుకెళ్ళాలా. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం బాగా పట్టుకుంటారు, అది మూలాలక్క మూలాలు మారాయి. అంటే మీరు కూడా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం ప్రజలకి గట్లనే ఉండుర్రి అని డిమాండ్ చేస్తారా అన్న మీరు? ఎవరినేం డిమాండ్ చేయలేదు, ఎవరు వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఇష్టం, వాళ్ళకి నచ్చే విధంగా చెప్తాం. ఎవరికి ఎట్లా చెప్పాలో అట్లా చెప్తాం. తన్మందన్ ఎట్లా చెప్పాలో అట్లా చెప్తాం. సామవేద దండోపాయాలు అంటారు కదా, అట్లా చేస్తాం. అమ్మో దండించుడైతే వద్దన్నో కష్టం అయిపోతుంది. ధర్మం పట్టుకోవడం మంచిదే, గొప్ప విషయమే. కానీ హిందుత్వ ప్రచారం అనేది రాజ్యాంగానికి మొత్తం వ్యతిరేకం. ఏం చెప్తారు మరి దాని గురించి? హిందుత్వ ప్రచారం ఎక్కడ జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది అంటారు మీరు? ఇప్పుడు మీరు కూడా అంటారు, మోడీ కూడా బాగా మాట్లాడతాడు, బండి సంజయ్ కూడా. రాజ్యాంగం ఎప్పుడు వచ్చింది, హిందుత్వం ఎప్పుడు వచ్చింది? రాజ్యాంగంలో సెక్యులర్ అనే పదం, రాజ్యాంగం 257 మంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన రాసినటువంటి రాజ్యాంగంలో సెక్యులర్ అనే పదమే లేదు. సెక్యులర్ అనే పదం కాంగ్రెస్ సృష్టించి రాసింది. దానివల్ల ఈ ప్రచారం అనేది సెక్యులర్ కింద మార్చేది తప్పితే, ఇప్పుడు హిందుత్వ ప్రచారం అనేది మనం హిందువులం కాబట్టి మనం చెప్పుకుంటాం. నీ పేరేందంటే మనం చెప్పుకోమా, నీ ఇంటి పేరేందంటే చెప్పుకోమా, మనం చెప్పుకుంటాం అంతే. అంతకుమించి ప్రచారం ఏం చేస్తాం? మనకు జరుగుతున్నటువంటి అన్యాయాలను ప్రశ్నిస్తాం. దాని ప్రచారం అనుకోవడం అపోజిషన్ పార్టీలు చేసేటువంటి పని. ఇప్పుడు మన గుడి గూలు కొట్టిరు, గుడి దగ్గర పోయి ధర్నా చేద్దాం, గుడి మళ్ళీ కట్టుకునే ప్రయత్నం చేద్దాం, చేసుకుంటాం. దాని హిందుత్వ ప్రచారం అని ఎట్లా అంటాం? మిగతా మతస్థులు వచ్చేసి బలహీనంగా ఉన్నటువంటి హిందువులను మత ప్రచారం చేసి వాళ్ళని లోబర్చుకొని వాళ్ళని మత మార్పిడి చేయడం జరుగుతుంది. అటువంటివి అరిగట్టాలి ప్రభుత్వం. అంతేగాని హిందుత్వం మేము బొట్టు పెట్టుకొని పోతే అది ప్రచారం అయిపోతుందా? మేము ప్రసారం ఎవరికైనా ఇస్తే అది ప్రచారం అయిపోతుందా? అట్లా కాదు కదా. దీన్ని రాంగ్ డైరెక్షన్ లో, రాంగ్ ఇన్ఫర్మేషన్ తోటి నాయకులు అయినా సరే, కాంగ్రెస్ పార్టీ అయినా సరే, దీని వెనుక ఏదో వేరే దేశాల యొక్క మభ్యం నడుస్తూ ఉంది, వేరే దేశాల యొక్క మాయ నడుస్తుంది. మనం ఎదుగుతున్నాం, ఇండియా ఇస్ గ్రోయింగ్ నౌ. ఇండియాని ఎట్లా డిఫాల్ట్ చేయాలని చెప్పేసే ప్రయత్నం మనకు ఉన్నటువంటి కాంపిటీషన్ చైనా చేస్తుంది. కాబట్టి దీన్ని మనం తరిమి కొట్టాల్సిన అవసరం. ఇంకో ముచ్చట అన్న, ఒకటి అడుగుడు మర్చిపోయినా, ఈటెల రాజేందర్ సార్ తోని మీకు ఎట్లా అనుబంధం ఉంటుంది? ఆయన బీఆర్ఎస్ నుంచి ఇటు వచ్చిండు కదా, ఆయన ఎట్లుంటాడు మీతో? ఇప్పుడు ఈటెల రాజేందర్ గారు ఉన్నారు, ఆయన వేరే పార్టీ, ఆయన సిద్ధాంతం వేరైనా సరే వారు మంచిగా గౌరవిస్తారు, హిందువులను గౌరవిస్తారు. ఆయన కూడా మన హిందువే. తెలియక అస్తవ్యస్తంగా పార్టీలు చేస్తున్నటువంటి పనులను తిప్పికొట్టి ఆయనకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని తెలుసుకొని ఆయన బయటికి రావడం జరిగింది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీలోకి వచ్చిన తర్వాత వారికి కూడా అర్థమవుతుంటది ఈ హిందుత్వం, ధర్మం, దేశం, దీని పట్ల వారికి కూడా మంచి అవగాహన ఉంది. నరేంద్ర మోడీ గారితో కలవడం, రెగ్యులర్ గా కలుస్తూ ఉంటారు. వారికి కూడా పార్టీ ఏంటి, పార్టీ సిద్ధాంతాలు ఏంటి, ఇవన్నీ కూడా వారు కూడా బాగా అలవాటు చేసుకున్నారు. వారు కూడా మంచి నాయకులు అవుతారు. ఇన్స్పిరేషన్ నాకు ఛత్రపతి శివాజీ, మహారాణా ప్రతాప్, ఝాన్సీ లక్ష్మీబాయి. ఇక ధర్మం అంటే నిజంగా మంచిగా మంచి మంచి ముచ్చట్లు అయితే చెప్పిన. రాజకీయంగా ఎదగాలని అయితే కోరుకుంటున్నా. ధర్మాన్ని పాటించి ధర్మంగా ఉండురు అనేది అన్న సిద్ధాంతము. ఇక అట్లా ఉండాలని అయితే కోరుకున్నా. ఇంకా ఏమన్నా మా ఆరు తెలుగు ప్రేక్షకులకు ఏమన్నా మంచి మాటలు చెప్పాలనుకుంటే 2 మాటలు చెప్పన్నా. రాబోయే ఎన్నికల్లో ఓటేసేటప్పుడు చూస్ ద అవైలబుల్ బెస్ట్. ఎవరైతే ఉన్నటువంటి వాళ్ళలో మంచి వాళ్ళకే ఓటేద్దాం. డబ్బులకి లోబడి, వేరే ఆశలకు లోబడి కాకుండా మన దేశాన్ని నిర్మించుకోవాలి, దేశాన్ని భవిష్యత్తు తీసుకెళ్ళాలి, మన రాబోయే తరాలు ఇంకా మంచిగా వర్ధిల్లాలని చెప్పేసి ఆలోచనతోటి మీరు ఓటేయాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. థ్యాంక్ యూ అన్న. శనార్థి దండం. పోయేస్తా, మళ్ళొస్తా. థ్యాంక్ యూ.